ఉక్రెయిన్ యుద్ధంలో ఓడిపోతే పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్న చాన్నాళ్లుగా యూరోప్ను కలవరానికి గురిచేస్తుంది. ఉక్రెయిన్ను రష్యా సొంతం చేసుకుంటే అధ్యక్షుడు పుతిన్ అక్కడితో ఆగడని యూరోప్కు భయం పట్టుకుంది. నెక్స్ట్ టార్గెట్ తామే అవుతామంటూ కొన్ని దేశాలు భయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏ క్షణంలో యుద్ధం వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి. ఉక్రెయిన్ పరిస్థితి తమకు రాకూడదంటూ ముందే ప్లాన్లు వేసుకుంటున్నాయి. పుతిన్ను ఎదుర్కొనేందుకు అవసరమైన ఆయుధాలను సమకూర్చుకుంటున్నాయి. అలాంటి దేశాల్లో రొమేనియా ముందు వరుసలో ఉంది. తాజాగా శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను సిద్ధం చేసుకుంది. అయితే EU దేశానికి ఎందుకు పుతిన్ భయం పట్టుకుంది? రొమేనియా ఎలాంటి ఎయిర్ డిఫెన్స్ ను కనుగొంది? ఎందుకు ఇది చర్చనీయాంశంగా మారింది? వాచ్ ది స్టోరీ. రొమేనియాను రష్యా భయపెడుతోందా? ఐరన్ డోమ్ రొమేనియా సొంతమైందా? యుద్ధాన్ని రొమేనియా ఎదుర్కొనగలదా? ఐరన్ డోమ్ అంటే మనకు టక్కన గుర్తొచ్చేది ఇజ్రాయెల్. అవును, ఉగ్రవాదులతో పాటు శత్రువుల దాడుల నుంచి ఆ దేశాన్ని రక్షించే పవర్ఫుల్ హీరో ఐరన్ డోమ్. ఉత్తర దక్షిణ సరిహద్దులని ఉగ్ర శక్తులు చేసే దాడులను ఐరన్ డోమ్ సమర్థవంతంగా ఎదుర్కొంది. ఇటీవల ఇరాన్తో జరిగిన సంఘర్షణలో ఐరన్ డోమ్ విఫలమైందన్న విశ్లేషణలు వినిపించే. ప్రపంచంలో 90% డిఫెన్స్ స్టాక్ రేట్ ఉన్న ఏకైక వ్యవస్థ ఐరన్ డోమే. దీనికి మించింది లేదు. అయితే ఇరాన్ యుద్ధంలో ఎందుకు విఫలమైంది అంటే ఐరన్ డోమ్ ఎలా పనిచేస్తుందో దాని లోపమేమిటో ముందే హమాస్ బయటపెట్టింది. అందుకే ఇజ్రాయెల్పై తెలివిగా ఇరాన్ దాడి చేసింది. ఈ దాడుల్ని ఐరన్ డోమ్ అడ్డుకోలేకపోయింది. ఐరన్ డోమ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటే దాని లోపం అర్థమైపోతుంది. రాకెట్లను, స్వల్ప శ్రేణి క్షిపణుల్ని, డ్రోన్లను ఐరన్ డోమ్ గాల్లోనే ధ్వంసం చేయగలదు. ఐరన్ డోమ్ పరిధి 4 నుంచి 70 కిలోమీటర్లు. తన పరిధిలోకి శత్రువుల మిస్సైళ్లు వస్తే వెంటనే వాటిని గుర్తించి కూల్చేస్తుంది. ఇజ్రాయెల్ వైపు దూసుకొస్తున్న రాకెట్, క్షిపణి, డ్రోన్ ను ట్రాక్ చేస్తుంది. ఈ పనిని ఐరన్ డోమ్ లోని ELM-2084 అనే రేడార్ చేస్తుంది. దీని పూర్తి పేరు 3D ASA MMR, 3 డైమెన్షనల్ రేడార్. ASA అంటే యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కాన్డ్ అర్రే, MMR అంటే మల్టీ మిషన్. LLM-2084 అత్యాధునికమైనది. నింగిలో ఎగిరే అతి చిన్న వస్తువునైనా ఇట్టే గుర్తిస్తుంది. ఐరన్ డోమ్ లోని బ్యాటరీలో 3 లేదా 4 లాంచర్లు ఉంటాయి. ఒక్కో లాంచర్లో 20 టామర్ ఇంటర్సెప్టర్ క్షిపణులు ఉంటాయి. టామర్ అంటే హిబ్రూలో పొడవు అని అర్థం. తామర్ మిస్సైళ్ల పరిధి 4 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. నింగిలో దూసుకొచ్చే లక్ష్యాన్ని ఈ మిస్సైళ్లు ధ్వంసం చేస్తాయి. తమ ప్రాంతాలను రక్షించడంలో సహాయపడతాయి. ఐరన్ డోమ్ అర్ధగోళం పరిధిలో పనిచేస్తుంది. బ్యాటరీ వద్ద కేంద్రీకృతమై రక్షణ గోపురాన్ని ఏర్పరుస్తుంది. అందుకే దీన్ని ఐరన్ డోమ్ గా పిలుస్తారు. ఐరన్ డోమ్ సిస్టమ్ 2011 నుంచి సేవలను అందిస్తోంది. ఈ ఐరన్ డోమ్ ఇప్పటి వరకు ఇజ్రాయెల్ కు మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను తూర్పు యూరోప్ దేశం రొమేనియా సొంతం చేసుకుంది. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రొమేనియా తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఎందుకంటే నల్ల సముద్రం తీర ప్రాంతంతో పాటు ఉక్రెయిన్ సరిహద్దును ఈ యూరోప్ దేశం పంచుకుంటోంది. పైగా నేటో కూటమిలో కూడా రొమేనియాకు సభ్యత్వం ఉంది. అయినా సరే రష్యా ఆక్రమణకు దిగొచ్చన్న భయం అక్కడి పౌరుల్ని, నాయకులను వెంటాడుతోంది. ముఖ్యంగా వ్లాదిమిర్ పుతిన్ ఆక్రమణ ధోరణులు, మాల్డోవాలోని ట్రాన్స్నిస్ట్రియా ప్రాంతంలోని రష్యా నియంత్రిత గ్యారిసన్ దళాలు రొమేనియాను టెన్షన్ పెడుతున్నాయి. నిజానికి రెండో ప్రపంచ యుద్ధం ముందు వరకు రొమేనియా స్వతంత్ర దేశంగా ఉండేది. కానీ 1945లో కుదిరిన యాల్టా ఒప్పందం ప్రకారం రొమేనియా, పోలాండ్, బల్గేరియా వంటి దేశాలు సోవియట్ యూనియన్లోకి వెళ్లాయి. రొమేనియాలో ఎన్నికలు నిర్వహించాలని కోరిన సోవియట్ మాత్రం పట్టించుకోలేదు. రొమేనియాను అప్పటి సోవియట్ ప్రభుత్వం పూర్తిగా దోచుకుంది. అందుకే ఇప్పటికీ రొమేనియా ప్రజలు రష్యా పేరు చెబితే వణికిపోతారు. అయితే నాటో కూటమి కూడా ఇటీవల బలహీనంగా కనిపిస్తోంది. ట్రంప్ బెదిరింపుల ధోరణితో యూరోప్ దేశాల భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈనాడు భద్రతను అమెరికా, UK చేతుల్లో రొమేనియా పెట్టింది. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. యూరోప్ దేశాల వద్ద ఆయుధాలు కరువవుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా ముప్పును ఎదుర్కోవాలంటే తప్పకుండా శక్తివంతమైన ఆయుధాలను సమకూర్చుకోవాలని రొమేనియా భావిస్తోంది. మరోవైపు రొమేనియాలో రష్యా తప్పుడు ప్రచారాల్ని ముమ్మరం చేసిందని చాలా మంది రొమేనియన్లు భయపడుతున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా సానుకూల అభ్యర్థి జార్జస్క్ అనూహ్యంగా విజయం సాధించాడు. దీంతో అప్పట్లో రష్యా జోక్యంతోనే అన్ని ఓట్లు వచ్చినట్లు కోర్టు గుర్తించి ఎన్నికల్ని రద్దు చేసింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రష్యా వ్యతిరేక నేతను 65% ఓట్లతో ఎన్నుకున్నారు. అసలు పుతిన్ రొమేనియాను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? రొమేనియాలో అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ లు, నాటో బేస్లు ఉన్నాయి. వీటిని పుతిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. అమెరికా ఎయిర్ బేస్లకు అవకాశం ఇచ్చిన రొమేనియా, పోలాండ్ను వదిలిపెట్టేది లేదని పుతిన్ వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు దక్షిణ ఉక్రెయిన్ సొంతం చేసుకుంటే ట్రాన్స్నిస్ట్రియాకు రష్యా నుంచి రోడ్డు మార్గం నిర్మించాలి అన్నది మాస్కో ప్లాన్.
అదే జరిగితే నెక్స్ట్ రష్యా టార్గెట్ రొమేనియానే అవుతుందని ఆ దేశం భయపడుతోంది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ను సొంతం చేసుకుంది. ఐరన్ డోమ్ కొనుగోలు చేసిన మొదటి యూరోపియన్ దేశం రొమేనియానే. ఇజ్రాయెల్ తో ఐరన్ డోమ్ పై ఒప్పందం కుదిరినట్టు తాజాగా రొమేనియా రక్షణ మంత్రి ధృవీకరించాడు. ఐరన్ డోమ్ కొనుగోలుకు $230 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు తెలిపాడు. ఇందులో 6 ఐరన్ డోమ్ వ్యవస్థలు, టామర్ మిసైళ్లు, శిక్షణ, సాంకేతిక సహకారం ఉంటాయి. ఐరన్ డోమ్ ను ఇజ్రాయెల్ కు చెందిన రఫైల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ తయారు చేస్తోంది. దీనికి సాంకేతిక సహకారం అమెరికా అందించింది. ఐరన్ డోమ్ ఒప్పందంలో భాగంగా సాంకేతికతను బదిలీ చేసేందుకు ఇజ్రాయెల్ అంగీకరించింది. రొమేనియాలోనే ఐరన్ డోమ్లను ఉత్పత్తి చేసేందుకు ఇజ్రాయెల్ సహకారాన్ని అందించనుంది. ఉక్రెయిన్తో 650 కిలోమీటర్ల సరిహద్దులో వీటిని రొమేనియా మోహరించే అవకాశం ఉంది. ఇంతేకాకుండా గత 25 ఏళ్లలో ఇజ్రాయెల్ నుంచి $100 కోట్ల విలువైన ఆయుధాలను రొమేనియా కొనుగోలు చేసింది. ప్రధానంగా ఎల్బిట్ సిస్టమ్ల నుంచి డ్రోన్లు, రాడార్లు ఎక్కువగా ఉన్నాయి. రష్యా బెదిరింపుల్ని, దాడుల్ని అడ్డుకోవడంతో పాటు నాటో బాధ్యతల్ని కూడా రొమేనియా నెరవేర్చినట్టయింది. స్థానికంగా ఐరన్ డోమ్లను తయారు చేయడంతో ఆ దేశ గగనతల రక్షణ మెరుగుపడనుంది.